ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అంటున్నాడండి. అంటే ఇరుకు ద్వారమున వెళ్ళడానికి పోరాటం చేయాలంట అండి. చూసారా, ఉందా అండి వరకేనా? ఇట్లా ఇరుకు ద్వారంలో వెళ్ళడానికి పోరాటం చేయాలంట. అదే విశాల మార్గంలో వెళ్ళడానికి పోరాటం లేదు. దానికి పోరాటం ఉండదు. దానికి మీ ఇష్టం, మీ ఆలోచన ఎటు పోతే అటు పోవచ్చు. మీ మనసు ఏది కోరుకుంటుందో అది చేయొచ్చు. మీ ఇష్టానుసారంగా బ్రతకొచ్చు. ఏంటిది? విశాలమైన మార్గం అని. ఇరుకు మార్గము కష్టపడాలంట, శ్రమ పడాలంట. అదే చెప్తున్నాడు ఇక్కడ. చదవండి, చూడండి. అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన అవ్వదంట అండి. చాలా మంది ప్రయత్నిస్తున్నారు ఈరోజు క్రైస్తవ సమాజంలో. వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి, చర్చికి వెళ్ళిపోవాలి, వాక్యం చదవాలి, పాటలు నేర్చుకోవాలి, పాటలు పాడాలి, మేము దేవునికి ఏదో ఇచ్చేయాలి, దేవుని దగ్గర నుంచి ఏదో పొందుకోవాలని ఇలాంటి ఆలోచనలతోని లక్షల వేల మంది వెళ్ళిపోతున్నారు అన్నమాట. వీరి గురించి